డాక్టర్ని బెదిరించి రిపోర్ట్స్ తీసుకున్న జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన దశరథ, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన సుమిత్ర, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాంచనతో కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు, తల్లి కోసం ఒక ఆడది బిడ్డని త్యాగం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అదే స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు? తల్లిని కాపాడుకొని బిడ్డని త్యాగం చేస్తావా అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే కాదు విని కాంచన అయితే షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పమ్మా. తల్లిని కాపాడుకోవడానికి బిడ్డని త్యాగం చేస్తావా, లేకపోతే బిడ్డని కాపాడుకోవడానికి తల్లిని త్యాగం చేస్తావా? ఇంకా కడుపులో నుంచి బయటికి రాకముందే ఆ బిడ్డని చంపుకోవాలని ఆ తల్లి పడే ఆవేదన ఒక ఆడదానిక నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఆడది తన బిడ్డని చంపుకోవడానికి ఎంత క్షోభని అనుభవిస్తుందో నీకు కూడా తెలుసు. మరి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఏంటి? అదే స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కాంచన అయితే, నేను నా తల్లినే కాపాడుతాను, ఎందుకంటే బిడ్డ ఇంకా భూమి మీదకి రాలేదు, కానీ తల్లి లేకపోతే జీవితాంతం నా తల్లిని నేను కాపాడలేకపోయానేమో అని బాధపడుతూనే ఉండాలి అని అంటూ ఉంటుంది కాంచన. ఆ మాట విని దీప కూడా ఇప్పుడు చేస్తుంది అదేనమ్మా అని అంటూ ఉంటాడు కార్తిక్. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది కాంచన. ఇక పక్కనే ఉన్న అనసూయ అయితే, ఏంటి బాబు మీరు చెప్పేది? అమ్ముజవల్లి ఎప్పుడో చనిపోయింది కదా, మరి అలాంటప్పుడు దీప ఎవరికి తను తల్లిని కాపాడుకోవడానికి బిడ్డను పోగొట్టుకుంటుంది అని అడుగుతూ ఉంటుంది అనసూయ. మీ ఇద్దరూ కలిసి మా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారని నాకైతే అనుమానంగానే ఉంది. చెప్పరా, అసలు ఎవరిని మోసం చేస్తున్నారు, ఏ నిజాన్ని దాచిపెడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక దశరథ అయితే, ఇప్పుడు నేను చెప్తానన్న, ఇప్పటి వరకు వాడు చెప్పాడు నీకు అర్హత లేదు, నువ్వు మాట్లాడే హక్కు లేదన్నాడు, కానీ అది వాడు మనస్ఫూర్తిగా అన్నది కాదు. ఎక్కడ నిజాన్ని బయట పెడితే ఏం జరుగుతుందనే బాధ వాడి నోటి వెంట అలా వచ్చేలా చేసింది. నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని అప్పుడే కార్తీక్ అయితే ఇక కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. నేను చెప్తాను, దీప నా భార్యని కాపాడడానికి తను కడుపులో ఉన్న బిడ్డని చంపుకుంటుంది అని దశరథ అయితే అంటాడు. ఆ మాట విని ఇక కాంచన అయితే, ఏం మాట్లాడుతున్నారు, నాకేమీ అర్థం కావడం లేదన్నయ్య అని అడుగుతూ ఉంటుంది. అసలు వదిన్ని కాపాడడానికి జ్యోత్స్న ఉంది కదా, మరి అలాంటప్పుడు దీప ఎందుకు వదిన్ని కాపాడాలి? దీప తన కడుపులో ఉన్న బిడ్డని ఎందుకు చంపుకోవాలన్నయ్య అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా కాంచనికి దశరథ చెప్తూ ఉంటాడు, ఇంకా నీకు అర్థం కాలేదమ్మా, దీపే నా కన్న కూతురు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి కాంచన, అనసూయ, శివనారాయణ, శ్రీధర్ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే శివనారాయణ, ఏం మాట్లాడుతున్నావు దశరథ? అదేంటి, జ్యోత్స్న కదా నీ కన్న కూతురు, దీప నీ కన్న కూతురు ఎలా అయ్యింది అని అడుగుతూ ఉంటాడు. అవునాన్న, మనకి తెలియకుండా మన వెనకాల ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగాయి. చిన్నప్పుడు జ్యోత్స్నానే మా కన్న బిడ్డ అనుకొని అపురూపంగా గుండెల మీద పెట్టి నేను పెంచుకున్నాను. కానీ తను కొన్ని సంవత్సరాల తర్వాత తనకు తాను నిర్ణయం తీసుకునే వయసులో ఊహించని నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల వల్లే ఈరోజు మన ఇంట్లో ఇన్ని అపార్థాలు అనార్థాలు జరుగుతున్నాయి అని అంటూ ఉంటాడు దశరథ. ఏంట్రా మన వెనకాల జరిగిన కుట్రలు, అసలు ఏంటిదంతా, పిల్లలు ఎలా మారిపోయారో అని అడుగుతూ ఉంటే, ఇదంతా కూడా పారిజాతం పిన్నే చేసింది నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. ఆ రోజు దాసుకు పుట్టిన కూతురు చనిపోయిందని చెప్పింది, కానీ దాసుకు పుట్టిన కూతురు చనిపోలేదు నాన్న, బ్రతికే ఉంది అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతూ, దాసుకు పుట్టిన కూతురే ఈ జ్యోత్స్న అని అనంగాల్నే ఒక్కసారి కుప్పకూలిపోతాడు. తాత అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే, ఇరే దశరథ, నువ్వేం మాట్లాడుతున్నావురా? అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే నాన్న ఇన్ని రోజులు కూడా వాడి గుండెల్లోనే దాచుకొని కుమిలిపోయాడు అని అంటూ ఉంటాడు కార్తీక్ని చూపించి. అప్పుడే ఇక దశరథ, కేవలం పిన్ని నీ మీద ఉన్న కోపంతోనే ఇదంతా చేసింది. ఆస్తి మొత్తానికి కూడా తన మనవరాల్ని వారసురాల్ని చెయ్యాలనుకుంది.
ఈ ఆస్తిని హోదాని చూసి నువ్వు అంతలాగా తన కొడుకు మీద వీరంగం చేశావో తిట్టావో అని మనసులో పెట్టుకొని తను ఇప్పుడు చేయాల్సింది మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది. పారిజాతం పిన్ని కొంచెం మాట వింటుంది, కానీ జ్యోత్స్నాకి పారిజాతం పిన్ని బుద్ధిలే వచ్చాయి. పారిజాతం పిన్ని ఏం చేస్తే తను కూడా అదే చేస్తుంది. ఎందుకంటే చివరికి కన్న తండ్రిని కూడా చంపడానికి వెనుకాడలేదు జ్యోత్స్న. దాసుని తల మీద కొట్టి ఆ రోజు నాకు నిజం చెప్పడానికి వస్తున్నాడని జ్యోత్స్నానే చంపాలనుకుంది నాన్న అని నిజాలన్నీ కూడా బయట పెడతాడు. అప్పుడే కాదు విని శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఇలా అంటూ ఉంటాడు, నేను ఆ పారిజాతాన్ని బ్రతకనివ్వనరా, పారిజాతాన్ని చంపేస్తాను. పారిజాతం పని మనిషిగా ఉన్న తర్వాత మీ అమ్మ చనిపోయిందని పారిజాతాన్ని పెళ్లి చేసుకొని నేను మీ ఇద్దరికి ఒక తల్లిలాగా ఉండి మిమ్మల్ని చూసుకుంటుందనుకున్నాను. దాసు చేసిన పనికి కోపంతో వాడిని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను. కానీ తను నా మీద ఇంత పగను పెంచుకొని చివరికి నా కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తుందని నేను అస్సలు కూడా ఊహించలేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇన్ని రోజులు నా మనవరాల్ని పేదరికంలో వదిలేసి తన మనవరాల్ని పట్టుపరుపుల మీద పడుకోబెట్టిందా అని చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మా దీప అని శివనారాయణ అయితే పిలుస్తాడు. అప్పుడే ఇక శివనారాయణ దగ్గరికి వెళ్ళి దీప కాళ్ళ మీద పడుతుంది. ఇక శివనారాయణ, నేను చాలాసార్లు అనుకున్నానమ్మా, నిన్ను చూసి నీలో మీ నానమ్మ కనిపిస్తుంది, పోలికలు రూపం అలాగే ఉన్నాయి అని అనుకున్నాను. కానీ జ్యోత్స్నాకి ఆ పోలికలు రాలేదేంటి, పేరు పెట్టినందుకు కూడా అని అనిపించింది. ఇప్పుడు కరెక్ట్ అయిందమ్మా, నువ్వు నా మనవరాలివి, నా భార్య పోలికలతో నువ్వు పుట్టావు. నువ్వే అసలు శిశులైన శివనారాయణ ఇంటి వారసురాలివి. సుమిత్ర దశరథలో ఉన్న మంచితనం సహన గుణం అన్నీ నీలో ఉన్నాయి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే కాంచన అయితే, చాలా పెద్ద తప్పు చేశానురా కార్తీక్, నిజం తెలియక నోటికొచ్చినట్లు మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఆ మాట విని కార్తీక్ అయితే, నువ్వు తప్పు చేయడం ఏంటమ్మా, నువ్వు తప్పు చేయవు, కానీ నిజం తెలియక అలా మాట్లాడావంతే. నిజం తెలియక అందరూ కూడా అలాగే మాట్లాడతారు. మావయ్య కూడా నువ్వు మీ అత్తని చంపాలని చూస్తున్నావా అని చెప్పి నన్ను అడిగాడు. మీ మనసులో ఉన్న ఆలోచనలు అలా మాట్లాడేలా చేస్తాయి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అన్నయ్య, ఆ భగవంతుడు ఆ రోజు మనం అనుకున్న మాట విన్నట్టున్నాడన్నయ్య, అందుకని నీ కూతుర్ని నా కోడల్ని చేశాడు. ఇన్ని రోజులు మనమిద్దరం కూడా ఒకరికొకరు ఇచ్చుకున్న మాట నెరవేరలేదేంటా అని చాలాసార్లు బాధపడ్డాను. కానీ ఆ భగవంతుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు, నీ కూతుర్ని నా కోడలుగా చేశాడు అని అంటూ ఉంటే ఆ మాట విని దశరథ, అవునమ్మా, నా కూతురే మీ ఇంటి కోడలయ్యింది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక కాంచన దీపని దగ్గరికి రమ్మంటుంది. దగ్గరికి రమ్మని నన్ను క్షమిస్తావా అని అడుగుతూ ఉంటే, మీరే నన్ను క్షమించాలి, కడుపులో ఉన్న బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావత్తా నువ్వు, కానీ నేను నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోతున్నాను. విధి రాసిన వింత ఆటలో నేను ఒక పావునైపోయాను. ఇప్పుడు నా బిడ్డని నేనే చంపుకోవాల్సి వస్తుంది. నా తల్లి ప్రాణాల కోసం నేను నా అమ్మతనాన్ని వదిలేసుకుంటున్నాను, కానీ మీకు కూడా నేను అన్యాయం చేస్తున్నాను అని అంటూ ఉంటుంది దీప. లేదు దీప, నువ్వు చేస్తున్న త్యాగం మామూలు త్యాగం కాదు అని అంటూ ఇక దీపక్ని ఏమీ అనదు బిడ్డ చనిపోతున్నందుకు. ఆ తర్వాత శ్రీధర్ కూడా ఇక దీప దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి అంటూ ఉంటాడు, జ్యోత్స్న పారిజాతం అత్తయ్య గారి మాటలు విని నిన్ను ఎంతో అవమానపరిచానమ్మా. నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నాక ఆస్తి పోయిందని, 2వ పెళ్లి దాన్ని చేసుకున్నాడని అనరాని మాటలు ఆ రోజు నేను అన్నాను. కానీ ఇప్పుడు నేను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. నారాయణ ఇంటికి అల్లుడైతే నా కొడుకు భవిష్యత్తు బాగుంటుందని స్వార్థంగా నేను ఆలోచించాను. కానీ వాడు శివనారాయణ ఇంటి వారసురాల్ని పెళ్లి చేసుకున్నాడని ఇప్పుడే అర్థమైంది అని శ్రీధర్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తిక్ అయితే,
మీరందరూ కూడా ఈ మాటని మనసులోనే ఉంచుకోండి. ఎవ్వరూ కూడా ఈ నిజాన్ని నోరు దాటి బయటికి రాకూడదు. వస్తే అత్త ప్రాణాలకి ప్రమాదమే, దీప ప్రాణాలకి కూడా ప్రమాదమే, గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా లేదురా, పారిజాతాన్ని జ్యోత్స్నాని అస్సలు కూడా వదిలిపెట్టను. నా మనవరాలు పడిన కష్టాలకి కన్నీళ్ళకి వాళ్ళ చేతే సమాధానం చెప్పిస్తాను అని అంటూ ఉంటాడు. ఆవేశంతో కాత్తాత ఆలోచనతో దెబ్బ కొట్టాలి. సుమిత్ర అత్త బోన్ మ్యారో ఆపరేషన్ అయ్యి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు కూడా మనం ఎవ్వరం కూడా మాట్లాడకూడదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథకి ఫోన్ అయితే వస్తుంది. డాక్టర్ హారిక గారు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. నన్ను క్షమించండి దశరథ్ గారు అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అదేంటండి అంత మాట అన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఏం లేదు దశరథ్ గారు, జ్యోత్స్న హాస్పిటల్కి వచ్చింది అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న హాస్పిటల్కి వచ్చిందా? వచ్చి ఏం చేసింది? తను హాస్పిటల్కి వచ్చింది, డైరెక్ట్గా నా రూమ్లోకి వచ్చి ఫైల్స్ అన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా లాగేస్తుంది. ఏం చేస్తున్నావు జ్యోత్స్న, నీకు అసలు బుద్ధుందా అని నేను అడిగాను. కానీ తను రిపోర్ట్స్ వెతకడం మాత్రం మానలేదు. మీరు నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నారు. రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకుండానే మ్యాచ్ అయ్యాయని ఎందుకు అబద్ధం చెప్పారు? ఆ రోజు నేను వచ్చినప్పుడు దీప రిపోర్ట్స్ మీ టేబుల్ మీదే ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ నేను రాగానే ఎందుకు దాచిపెట్టారు? ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఎక్కడున్నాయి అని అడిగింది. అప్పుడే నేను నువ్వు పొరపాటు పడుతున్నావు, అవి తను ప్రెగ్నెంట్కి సంబంధించిన రిపోర్ట్స్, నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు అని నేను గట్టిగానే సమాధానం చెప్పాను. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఆఖరిసారి అడుగుతున్నాను, నా రిపోర్ట్స్ దీప రిపోర్ట్స్ ఇవ్వండి అని చెప్పి అడిగింది. అప్పుడే నేను ఇవ్వనని గట్టిగానే సమాధానం చెప్పాను. నేను ఆఖరిసారి అన్న తర్వాత మీరు ఇవ్వకపోతే తర్వాత పరిస్థితి మీ చేయి జారిపోతుంది, పరిస్థితి నా చేయి కూడా జారిపోతుంది అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న ఏంటి బెదిరిస్తున్నావా? ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను అని ఫోన్ కూడా తీశాను. అప్పుడే జ్యోత్స్న రివాల్వర్ తీసింది. రివాల్వర్ తీసి నాకు గురిపెట్టింది. రివాల్వర్ గురిపెట్టి ఇప్పుడు గనక రిపోర్ట్స్ ఇవ్వకపోతే నేను మిమ్మల్ని షూట్ చేసేస్తాను. నా కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, నా అనుకున్నది సాధించే తీరుతాను, నేను మాత్రం మిమ్మల్ని షూట్ చేస్తాను తప్పకుండా అని అంటూ బెదిరించింది. తన కోపాన్ని తన రూపాన్ని చూస్తే నాకే భయమేసింది దశరథ్ గారు. అందుకని రిపోర్ట్స్ ఇచ్చాను. అప్పుడు తను నిజం తెలుసుకుంది, దీప సుమిత్రకి బోన్ మ్యారో ఇస్తుందన్న నిజం తెలుసుకుంది అని అంటూ ఉంటుంది హారిక. అప్పుడే ఇక కార్తీక్ దీప నిజం తెలిసిందని అనుకుంది, కానీ మీకు తెలుసని తెలీదు. ఆ రిపోర్ట్స్ తీసుకొని తను బయలుదేరింది. మరి ఏం చేస్తుందో దీపని జాగ్రత్తగా ఉండమనండి. మీ కుటుంబంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. జ్యోత్స్న మామూలు ఆడదు కాదు, తను ఒక క్రిమినల్ బ్రెయిన్ను తంది ఎంతకైనా తెగిస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. జాగ్రత్తగా ఉండమని ఈ విషయం చెప్దామని మీకు ఫోన్ చేశాను అని ఫోన్ పెట్టేస్తుంది హారిక. అది విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ అయితే మనకి నిజం తెలిసిపోయిందని, జ్యోత్స్నకి నిజం తెలిసిపోయింది, సుమిత్రకి బోన్ మ్యారో ఇస్తుంది దీప అని అర్థమైపోయింది, డాక్టర్ని గన్ను పెట్టి బెదిరించి మరీ రిపోర్ట్స్ లాక్కుందట అని అంటూ ఉంటాడు దశరథ. ఇప్పుడు ఏం చేద్దాం దశరథ, ఇక జ్యోత్స్నని క్షమించకూడదు అని అంటూ ఉంటే, అవును నాన్న, జ్యోత్స్న బయట ఉంటేనే మనకి భయం, జ్యోత్స్నని అరెస్ట్ చేయిస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే కార్తీక్ అయితే అది కాదు మావయ్య అని అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు, జ్యోత్స్న ఇన్ని తప్పులు చేసినా కూడా ఎందుకు జ్యోత్స్నని క్షమించమంటున్నావో? ఎవరి కోసం? జ్యోత్స్న దీపని చంపాలనుకుంది, అయినా సరే నీకు ఆ జ్యోత్స్న మీద కోపం రావటం లేదా? ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వినాల్సిందే. జ్యోత్స్నని అరెస్ట్ చేయిస్తున్నాను. సుమిత్రకి ఆపరేషన్ జరిగిన తర్వాతే జ్యోత్స్న బయటికి వస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక దశరథ అన్న మాటలకి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే, సరే మావయ్య మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఆ రిపోర్ట్స్ని చూస్తూ, బావా ఇన్ని రోజులు నీకు
నేనే ఆ ఇంటి వారసురాలు కాదని నిజం తెలిసింది. నీ భార్య ఆ ఇంటి వారసురాలని కూడా నీకు నిజం తెలిసి ఆ ఇంట్లోనే పనివాళ్ళుగా తిష్టవేసి నన్ను ఎంత గుడ్డిగా నమ్మించారు. ఇన్ని రోజులు నేనే పిచ్చిదాన్ని అయ్యానన్నమాట. వస్తున్నాను బావా, వస్తున్నాను. ఆ దీపని ఆ ఇంటి వారసురాలని చెప్పి మీకు తప్ప మూడో కంటికి ఎవ్వరికీ కూడా తెలియకుండా చేస్తాను. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ చివరికి నాకు ప్రమాదం అనుకుంటే నిన్ను కూడా నేను వదిలిపెట్టను బావా, నిన్ను కూడా చంపే తీరుతాను అని జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉన్న జ్యోత్స్న కారు ముందు పోలీస్ వ్యాన్ ఆగి ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అయితే సడన్ బ్రేక్ వేస్తుంది. సడన్ బ్రేక్ వేసి ఇదేంటి పోలీసులు వచ్చారు, ఆ డాక్టర్ హారిక కానీ నా మీద కంప్లైంట్ ఇచ్చిందా అని అనుకుంటూ ఉండగా దశరథ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. దశరథను చూసి ఇదేంటి డాడ్ పోలీసులతో వచ్చాడు, ఒకవేళ డాక్టర్ ఫోన్ చేసి చెప్పిందా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా డోర్ ఓపెన్ చేస్తాడు. కారు డోర్ అయితే కిందకి దిగమ్మా అని అంటూ ఉంటాడు జ్యోత్స్నాని. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే రివాల్వర్ తీస్తుంది. నువ్వు ఇక్కడ రివాల్వర్ తీసావంటే అక్కడ పోలీసు వాళ్ళు నీ బాడీలోకి బుల్లెట్ల వర్షం కురిపిస్తారు, నోరు మూసుకొని రివాల్వర్ పక్కన పెట్టు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే కిందకి దిగుతుంది. జ్యోత్స్న కిందకి దిగి కాదు డాడీ అసలు ఏంటిదంతా అని అంటూ ఉంటే నోరు ముయ్, ఎవరు నీకు డాడీ, డాడీ అని పిలిచావంటే పళ్ళు రాలగొడతాను. ఈ డాడీనే చంపేయాలని గన్ను తీసావా, సిగ్గు లేకుండా డాడీ అని పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏమైంది డాడీ అని అంటూ ఉంటే చాలు డాడీ అని పిలవద్దని చెప్పాను, నీకు మా ఇంటికి సంబంధం తెగిపోయింది. ఎప్పుడైతే నువ్వు నా కూతురువి కాదని తెలిసిందో ఆ రోజే నిన్ను నేను పరాయిదానిగా చూడడం మొదలుపెట్టాను అని దశరథ అంటూ ఉంటాడు. ఆస్తి కోసం కన్న తండ్రిని పొట్టను పెట్టుకోవాలని చూసిన దుర్మార్గురాలివి, నీ గురించి నాకు తెలీదా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటాడు దశరథ. అది విని ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయం మమ్మీకి తెలిస్తే తట్టుకోలేదు, మమ్మీ చచ్చిపోతుంది అని అంటూ ఉంటే మేము ఈ విషయాలు తెలుసుకొని తట్టుకున్నాం కదా, మీ మమ్మీకి కూడా చెప్పాల్సిన రీతిలోనే చెప్తాను. నువ్వు బయట తిరగకూడదు, నీలాంటి ఆడది జైలు లోపలే ఉండాలి అని అంటూ అరెస్ట్ అయితే చేయిస్తాడు జ్యోత్స్నాని. అప్పుడే ఇక పోలీసులు అయితే జ్యోత్స్నాని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న బోన్ మ్యారో ఇవ్వడానికి తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది, తను హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది, నువ్వు కూడా ఈరోజు అడ్మిట్ అవ్వాలి అని అంటూ ఉంటాడు. అంటే జ్యోత్స్న ఆల్రెడీ హాస్పిటల్లో జాయిన్ అయిపోయిందా, నాకు తెలుసు జ్యోత్స్న నా మనవరాలు కాదని అని పారిజాతం అంటూ ఉంటుంది. ఈలోగా ఇక సుమిత్రను తీసుకొని కిందకి దశరథ వస్తూ ఉంటే అప్పుడే ఇక శివనారాయణ అయితే సుమిత్ర తల్లిని తీసుకొస్తాడు. సుమిత్ర వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మా అని అంటూ ఇక గుండెలకి హద్దుకుంటుంది. అమ్మా ఎలా ఉన్నావమ్మా, నువ్వు చనిపోయావని ఆ రోజు పిన్ని చెప్పింది అని అంటూ ఉంటే మీ పిన్ని నా దగ్గర ఉన్న ఆస్తి బంగారం లాక్కొని నన్ను వృద్ధాశ్రమంలో పడేసి నీకు అబద్ధం చెప్పిందమ్మా. నువ్వు ఎలాగో అంత దూరం రావని చెప్పి తను నువ్వు రాకముందే ఆ రోజు కార్యక్రమాలు జరిగిపోయాయని నీతో అంది, కానీ నేను బ్రతికే ఉన్నాను అని అంటూ ఉంటుంది. నాన్న అత్తయ్య గారు బ్రతికే ఉన్నారని నీకెలా తెలుసు నాన్న అని అంటూ ఉంటే ఆ భగవంతుడి దయవల్లే తెలిసిందిరా. ఒక అనాథాశ్రమం వాళ్ళు యూట్యూబ్లో ఒక వీడియోని పెట్టారు, వృద్ధాశ్రమం వాళ్ళు. అప్పుడు మీ అత్తయ్య గారు నాకు యూట్యూబ్ వీడియోలో కనిపించారు. అప్పుడే నేను వెళ్ళి మీ అత్తయ్య గారిని తీసుకొచ్చాను. రే తను బోను మేర ఇవ్వచ్చేమోరా అని అంటూ ఉంటాడు దశరథ. ఆల్రెడీ జ్యోత్స్న ఇస్తుంది కదా మావయ్య గారు అని అంటూ ఉంటే అదేనమ్మా సరిపోతే అని అంటూ ఉంటాడు శివనారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, సుమిత్ర తల్లి రాకతో ఊహించిన మలుపు తిరగబోతుంది కదా. మరి సుమిత్ర తల్లి ఇలాగే ఎంట్రీ ఇవ్వాలని మీరు కోరుకుంటే, జ్యోత్స్న అరెస్ట్ అవ్వాలని మీకు నచ్చితే అరెస్ట్ అయింది,
తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, ఎనర్జీని ఇస్తుంది.